మేడం ఆ థర్డ్ ఫ్లోర్ పేషెంట్‌కి ఇన్స్యూరెన్స్ ఏమైంది మేడం? వాళ్ళకి ఇన్సూరెన్స్ సైడ్ నుంచి 2 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ చెప్పారు సార్. మరి ఆ మొదటి ఫ్లోర్‌లో పేషెంట్ డిశ్చార్జ్ అయిపోయారా ఇన్స్యూరెన్స్ పేషెంట్ మేడం? లేదు సార్, ఇంకా అవ్వలేదు. వాళ్ళకి ఇంకా అమౌంట్ పే చేయాల్సిందుందంట. ఇన్సూరెన్స్ ఉన్నా కూడా పేమెంట్ చేయాల్సొస్తుంది. సార్. ఇదండి సంగతి. సో, ఇన్స్యూరెన్స్ ఉన్నా సరే మీకు ఇన్స్యూరెన్స్ రాదు. లేదా ఇన్స్యూరెన్స్ ఉన్నా సరే మీరు డబ్బులు కట్టాల్సొస్తుంది. సో, కారణం ఏంటి? ఇన్స్యూరెన్స్ వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? హాస్పిటల్ వాళ్ళు మీతో కట్టించుకుంటున్నారా? లేదా మీరు తీసుకున్న ఇన్స్యూరెన్స్‌లో ఏమైనా ఇబ్బందుందా? సో, తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి. నా పేరు డాక్టర్ చంద్ర, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్, డెల్టా హాస్పిటల్స్, రాజమండ్రి. అసలు హెల్త్ ఇన్స్యూరెన్స్ అంటే ఏంటి? హెల్త్ ఇన్స్యూరెన్స్ అంటే అండి మన ఉదాహరణకి కార్ ఇన్స్యూరెన్స్ ఎలా తీసుకుంటామో, బైక్ ఇన్స్యూరెన్స్ ఎలా తీసుకుంటామో ప్రతి సంవత్సరం మనం కొంత అమౌంట్ అనేది ఇన్స్యూరెన్స్ కంపెనీకి పే చేస్తాం. మనం వాడినా, వాడకపోయినా ప్రతి సంవత్సరం పే చేసుకోవడం జరుగుతది. ఒకవేళ పొరపాటున ఒక 2 సంవత్సరాలకో, 3 సంవత్సరాలో, 4 సంవత్సరాలకో పొరపాటున ఒక యాక్సిడెంట్ లాంటివి అయినాయి అనుకోండి, బిల్ అనేది లక్షల్లో అయిపోద్ది. ఆ సమయంలో మనం అంత మనీ అరేంజ్ చేసుకోలేము, మానసికంగా ఒత్తిడి పడతాము. సో, ఇవన్నీ ఇబ్బందులు లేకుండా మనం ఉండాలి అనుకుంటే హెల్త్ ఇన్స్యూరెన్స్ అనేది అవసరం. లేదు అనుకుంటే ఈ రోజులో హెల్త్‌లో ఉండే ఖర్చులకి మనం జీవితాంతం దాసిపెట్టుకున్న డబ్బులు మొత్తం ఖాళీ అయిపోతాయండి. ఇదొకటి. రెండోది మీరు హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకున్నప్పుడు చూసుకోవాల్సిన విషయాలేంటంటే, కొంతమంది ఉదాహరణకి నాకు మోకాలు నొప్పులున్నాయి, ఆపరేషన్ పడతదేమో, లేదా శుక్లం ఉంది, శుక్లం ఆపరేషన్, లేదా కిడ్నీలో రాళ్ళు పడ్డాయి, రాళ్ళ ఆపరేషన్ చేయించుకుంటామని అప్పటికప్పుడు ఇన్స్యూరెన్స్ తీసుకుంటాడు. వాడు ఏం చేస్తాడంటే 2 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ అని ముందుగానే పెడతాడు. అంటే ఏంటంటే 2 సంవత్సరాల వరకు మీకు ఈ సమస్య ఉన్నా సరే మీకు ఆపరేషన్ వర్తించదు. సో, ముందుగానే మీరు ఇయన్నీ వచ్చే వరకు ఆగకుండా ముందుగానే హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకోండి. రెండోది ఇన్స్యూరెన్స్ ఉన్నా సరే ఖర్చులవుతాయి. ఎందుకు? చాలా వరకు ఏంటంటే 2 కారణాలు దీంట్లో. ఒకటి నా భాషలో పచ్చిగా చెప్పాలంటే చిల్లర ఖర్చులంటాం. అంటే గ్లౌజు, సిరింజులు, హాస్పిటల్‌లో వాడే సామాన్లు, డైపర్లు ఇయన్నీ తెలియకుండానే ఖర్చులయిపోతాయి. అది కాకుండా ఇంకోటి ఏంటంటే కో పేమెంట్ అని ఉంటది. ఇప్పుడు ఇన్స్యూరెన్స్ కంపెనీ బ్రోకర్‌లు ఉంటారండి, లేదా ఏజెంట్‌లు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ టార్గెట్స్ వాళ్ళకుంటాయి. సో, వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరైనా హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకుంటే తక్కువగానే ఇచ్చేద్దాం అని చూస్తారు. ఉదాహరణకి 10,00,000 ఇన్స్యూరెన్స్ కవరేజ్ ఉంది. దానికి పెట్టుబడి మొత్తం ఫ్యామిలీకి సంవత్సరానికి 30,000 అంటారు. వాళ్ళేంటంటే ఇంకా తక్కువలో అవుదా అంటే 24,000 ప్యాకేజ్ ఒకటి చూపిస్తారండి. కానీ ఆ ప్యాకేజ్‌లో మీరు చూసుకుంది కిందేంటంటే ఇన్స్యూరెన్స్ వాడు 75% మాత్రమే వాడు కడతాడు. 25% మిమ్మల్ని కట్టించమని చెప్తారు. అది మనం చూసుకోం. మనం ఏం చూసుకుంటాం? తక్కువకొచ్చేసిందని. దీనికి తోడు ఇంకోటి మీరన్నట్టు ఇప్పుడు ప్రతి సంవత్సరం కొంతమంది అంటారు ఇన్స్యూరెన్స్ నేను వాడట్లేదండి. మరి నాకేం ఉపయోగం అని. నో క్లెయిమ్ బోనస్ అని ఒకటుంటది. అంటే ఈ సంవత్సరం 10,00,000కి మీరు ఇన్స్యూరెన్స్ కవరేజ్ తీసుకుంటే మీరు వాడకపోతే వచ్చే సంవత్సరం 20,00,000. దాని పై సంవత్సరం 30, దాని పై సంవత్సరం 40, అలా 50% అంటే 50,00,000 వరకు వెళ్తది. ఇదోటి చూసుకోవాలి. అది కాకుండా ఇంకోటి క్రిటికల్ ఇల్నెస్ అంటాం. అంటే పొరపాటున ఎవరైనా క్రిటికల్ ఇల్నెస్ అంటే మంచం మీద పడిపోయి ఇంక ఎటువంటి పని చేయలేని పరిస్థితిలో ఇంట్లో ఏమన్నా హెల్పర్ కావాల్సొస్తే హెల్పర్‌కి, లేకపోతే అక్కడ అవసరమయ్యే సామాన్లకి వీటికి కూడా వాళ్ళు హెల్త్ ఇన్స్యూరెన్స్ అనేది కవరేజ్ ఇస్తారండి. సో, ఇవన్నీ చూసుకోవాలి మీరు. దానికి తోడు మీరు ఆఖరికి చూసుకోవాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియో. అంటే హెల్త్ ఇన్స్యూరెన్స్ ఉన్నంత మాత్రాన ఆ కంపెనీ వాడు మనకి ఇస్తున్నాడు ఆ ఇన్స్యూరెన్స్. సో, ఇప్పుడు 100 మంది పేషెంట్స్ హెల్త్ ఇన్స్యూరెన్స్ ఇచ్చినప్పుడు ఎంతమంది క్లెయిమ్స్ వాళ్ళకొస్తున్నాయి? ఎంతమంది పేషెంట్స్‌కి క్యాష్‌లెస్‌గా అంటే డబ్బులు లేకుండా క్లెయిమ్ సెటిల్ చేస్తున్నాడో అది కూడా చూసుకోవాలి. సో, కొంతమందికి 70, 80, 90, 100 ఉంటాయి. సో, ఎవరికైతే 98, 97 కన్నా పైన ఉంటాయో వాళ్ళయి మాత్రమే తీసుకోండి. సో, హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకునేటప్పుడు మాత్రం డైరెక్ట్‌గా ఇంకో పాయింట్ చెప్పేదేంటంటే డైరెక్ట్ కంపెనీ ద్వారా కాకుండా ఏజెంట్ ద్వారానే తీసుకోండి. ఎందుకంటే డైరెక్ట్‌గా కంపెనీ ద్వారా తీసుకుంటే మీరు అతని దగ్గరికెళ్లి అడుగుతారు. నా ఇన్స్యూరెన్స్ రిజెక్ట్ అయిందని. వాడేం మాట్లాడడు. అదే మీరు ఏజెంట్ ద్వారా తీసుకున్నారనుకోండి, ఆ ఏజెంటే మీ తరపున పోట్లాడతాడు. సో, ఏదో ఒకటి మీరు అడగడానికి ఉంటది. ఎందుకు రిజెక్ట్ అవ్వలేదని. సో, ఏదో ఒకటి మీరు ఎస్కలేట్ చేయడానికి ఉంటది. సో, ఇవన్నీ చూసుకోండి, జాగ్రత్తలు తీసుకోండి. హెల్త్ ఇన్స్యూరెన్స్ అనేది ఈ రోజుల్లో మ్యాండేటరీ. అండ్ రెండోదండి ఇంకొక పాయింట్ చెప్పడం మర్చిపోయాను. హెల్త్ ఇన్స్యూరెన్స్ అనేది ఈ రోజు ఖర్చులకి 2,00,000, 3,00,000 కవరేజ్ పనికిరాదండి. కనీసం మినిమం 10,00,000 కవరేజ్ ఉండేలా తీసుకోండి. అండ్ హెల్త్ ఇన్స్యూరెన్స్ పొరపాటున మీరు వాడినా సరే ఒక 5,00,000 బిల్ అయిందనుకుందాం. 5,00,000 బిల్ అయిన తర్వాత మళ్ళీ అది వెంటనే 15 రోజుల్లో మళ్ళీ సున్నా అంటే లైక్ ఆ 5,00,000 మళ్ళీ రెన్యూ అయిపోయి మళ్ళీ జీరో వచ్చేలా చూసుకోండి. ఇవన్నీ మీరు కవరేజ్‌లో పెట్టుకుంటేనే మీ హెల్త్ ఇన్స్యూరెన్స్ బెనిఫిట్ మీకు ఉపయోగంగా ఉంటది. ఇవన్నీ చూసుకోవడానికి యాడ్ ఆన్స్ కింద పెట్టుకుంటే 500, 500గా ఉంటది. కానీ ఒక్కసారి ఖర్చు పడిన తర్వాత జోబంతా ఖాళీ అయిపోద్ది. హెల్త్ ఇన్స్యూరెన్స్ డిడక్ట్ అయిపోయిందని చెప్తారు. కారణం ఏంటంటే బీపీ, షుగర్ ఉంది అని. ఇంకా వేరే కారణాలు ఏముండవు. దీనికి కూడా చిట్కా ఉంటదండి. వెయిటింగ్ పీరియడ్ లేకుండా జీరో వెయిటింగ్ పీరియడ్ అని ఉంటది. అంటే ఏంటంటే మనకి బీపీ, షుగర్ ఉన్నా కూడా ఆ రోగం ఉందని ముందుగానే చెప్పి దానికో రైడర్ అనేది ఉంటది. అది తీసుకున్నాము అంటే మాత్రం 2 సంవత్సరాలు వెయిట్ చేయకుండా మీకు 30 రోజులకే అది క్లోజ్ అయిపోయి 31వ రోజు నుంచి మీకేమన్నా ఎమర్జెన్సీ, క్రిటికల్ ఇల్‌నెస్ అలాంటివి ఉంటే మాత్రం అయన్నీ దాంట్లో కవరేజ్ అవ్వచ్చు. సో, ఇవన్నీ చూసుకోవాలి మీరు హెల్త్ ఇన్స్యూరెన్స్‌లో. థాంక్ యూ.